మకానా డ్రై ఫ్రూట్స్ లడ్డు. మంచిగా యానివర్సరీకి స్పెషల్గా రెసిపీస్ ప్లాన్ చేసావు, 2 స్వీట్స్ అనమాట. సో నిజంగానే మఖానా మనం యూస్ చేయము, ఎక్కువగా రేర్గా యూస్ చేసి ఉంటాం. సో ఇలా లడ్డూస్ లాగా చేస్తే బాగుంటుంది. సో కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, అన్నీ ఏమంటారంటే స్వీటీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫుల్ మఖానీ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చావు, నువ్వులు తీసుకొచ్చావు, కొబ్బరి పొడి, నెయ్యి, బెల్లం. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నిజంగానే ఇవాళ కొంచెం ఒకటి హాట్ ఒకటి స్వీట్ చేస్తాం అనుకున్నాం, బట్ యాక్చువల్గా స్పెషల్ అకేషన్ కాబట్టి మేము చక్కగా స్వీట్ ఖచ్చితంగా యూస్ చేయాలి. శుభానికి తీపి అంటారు కదా. అవును, డెఫినెట్లీ. సో స్టార్ట్ చేసేద్దాం. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్. సో యూజువల్గా డ్రై ఫ్రూట్స్ అనేవి ఎవ్రీడే తీసుకోవాలి అంటారు కదా. సో ఎలా తీసుకోవాలి అండ్ ఏవేవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు బాదం ఇంకా వాల్నట్స్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా బాదం వచ్చేసి 5 అండ్ వాల్నట్స్ వచ్చేసి 2 to 3. సో సోక్ చేసి తీసుకోవడం ఇంకా చాలా మంచిది. అండ్ దాంతో పాటు ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో, ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ ఏ కోమార్బిడిటీస్ లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లైక్ 3 తీసుకోవాలి. బాదం ఒక 3, జీడిపప్పు ఒక 3, కిస్మిస్ ఒక 3, డేట్స్ అయితే ఒక 2, వాల్నట్స్ అయితే ఒక 2 నుంచి 3. ఇలా డ్రై ఫ్రూట్స్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తాయి. అన్నీ కూడా మిక్స్ చేసి తీసుకుంటే, అలా ఎవ్రీడే తీసుకుంటే వాళ్ళకి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అలాగే ముఖ్యంగా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చక్కగా జరుగుతుంది. ఓకే, సో ఇవి సపరేట్గా తీసేసి అవి మిక్సీలోకి తీసేసుకుందాం. అండ్ అలాగే ఫూల్ మకానా కూడా. సో కొన్ని రోస్ట్ చేసేసుకుందాం. కొన్ని రోస్ట్ చేసి మిక్సీకి తీసేసుకుందాం. సో నార్మల్లీ ఫూల్ మకానా చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటారు దీన్ని. అండ్ సీడ్స్లలో ఎక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ యూస్ చేస్తారు. బట్ లోటస్ సీడ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఎవరైతే క్రోనిక్ కండిషన్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ లో ఇన్ క్యాలరీ కాబట్టి వీక్లీ 2 to 3 కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా లడ్డు ఫామ్లో కానీ, లేదంటే మనం కర్రీలో వేసుకునేటప్పుడు ఏదైనా కర్రీలో మనము ఇది కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో అవి రోస్ట్ అవుతూ ఉంటే ఇది మిక్సీ పట్టేసుకుంటాం. సో ఒక స్పూన్ ఇచ్చేసేయండి, ఇవి సైడ్కి తీసేసుకుందాం. సో ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి యాక్చువల్లీ. అవి కూడా ఇందులో మిక్సీ పట్టేసుకుందాం. సో ఇవి రోస్ట్ అవుతుంటే మిక్సీ పట్టిద్దామా? పట్టాలి కదా 2? పట్టేసుకుందాం. ఓకే, ఓకే. ఇది మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది కూడా వేసేద్దాం ఇంకా. కొబ్బరి అండ్ అలాగే నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసేసుకో. ఓకే, ముందుగా నువ్వులు.
సో ఆల్రెడీ పెనం కొంచెం వేడిగానే ఉంది కాబట్టి కొంచెం త్వరగానే డ్రై రోస్ట్ అయిపోతుంది. ఇందులో వేసేసుకుందాం ఆ నువ్వులు కూడా. ఓకే, కొబ్బరి పొడి కూడా. ఓకే, యూజువల్గా అన్ని ఫ్రైస్లోకి మనం అలా కొబ్బరి పొడి చల్లుతూ ఉంటాం, కొంచెం టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుందని. సో ఎవ్రీడే యూస్ చేయొచ్చా మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి? ఎవ్రీడే మనం యూస్ చేయొచ్చు, దానివల్ల మన టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. బెల్లంని కరిగించుకుందాం. ఓకే, సో లడ్డూస్ ఇంకా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం, డ్రై ఫ్రూట్ లడ్డు అని ఇలాగా డిఫరెంట్ కైండ్స్. సో ఎవ్రీడే మనం ఒక లడ్డు అనేది తీసుకోవచ్చా, లేకపోతే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటే చాలా? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది కూడా డెఫిషియన్సీస్ అనేది చాలా ఈజీగా అవుతూ ఉన్నాయి, బికాజ్ వాళ్ళ ఫుడ్ స్టైల్ అలా ఉంది. అండ్ ఎక్కువగా ఎవరైతే వెజిటేబుల్స్ తీసుకోరో అండ్ ముఖ్యంగా బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి డెఫిషియన్సీస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా లడ్డూస్ కొంచెం కాంబినేషన్లో మిక్స్ చేసుకొని డైలీ 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇదైతే చక్కగా కరిగిపోయింది. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్. సో ఏంటంటే కొంచెం ఆ బైండింగ్ ప్రాపర్టీ అనేది మంచిగా ఉంటుంది అనమాట మనకు. సో అది అలా అవుతూ ఉంటుంది. మనం ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేసి పెట్టేసుకున్నాము. ముందుగా రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా, కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే, ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. పాకం కూడా రెడీ అయింది అండ్ నువ్వు కూడా చక్కగా డ్రై ఐటమ్స్ అన్ని మిక్స్ చేసేసావు. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో వేసి మిక్స్ చేసేసుకుందాం. ఓకే పల్లవి, సో ఇంకా లడ్డూలు చుట్టేసుకున్నావా మరి? చుట్టేసుకుందాం. ఓకే, సో కొంచెం నెయ్యి రాసుకొని సో చక్కగా స్వీట్స్ తింటే లావ్ అయిపోతాము, లేకపోతే అన్హెల్తీ జంక్ ఫుడ్ అంటూ ఉంటారు చాలా మంది. సో స్వీట్స్ కూడా మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు అన్నమాట. అవును, కొంచెం ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి హెల్తీగా యూస్ చేసి అండ్ కుకింగ్ కూడా కొంచెం హెల్తీ ప్రాసెస్లో చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కానీ ఫుల్మో కానీ సీడ్స్ నట్స్ ఇవన్నీ కూడా ఎవ్రీడే ఇస్తూ ఉండాలి. బట్ చాలా మంది మదర్స్ కూడా మర్చిపోతూ ఉంటారు వాటిని సోక్ చేయడం, లేదంటే వాటిని ఇవ్వడం కానీ బిజీ షెడ్యూల్లో. సో అలాంటప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టేసుకుంటే వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది. ఓకే, చక్కగా లంచ్ బాక్సెస్లో కూడా పెట్టి తీసుకెళ్తే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా చాలా పీరియడ్స్ ఉంటాయి కాబట్టి చదువుకోవడము ఇవన్నీ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. సో ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ కొంచెం లంచ్ అయిన తర్వాత కూడా ఆకలేస్తూ ఉంటుంది పిల్లలకి. సో అలాగా 5th పీరియడ్లో అలా చక్కగా లడ్డూలు తీసుకొని తినేయచ్చు ప్రశాంతంగా ఇంటర్వెల్స్లో అన్ని. సో వాళ్ళకి రెగ్యులర్గా ఫ్రూట్స్ ఆ బ్రెడ్ శాండ్విచ్ అలా పెడితే కూడా నచ్చదు కాబట్టి కొంచెం స్వీట్ టూత్ ఉన్న బేబీస్కి అయితే చాలా బెటర్ ఆప్షన్. ఫుల్ మకాని అండ్ అలాగే మనం అయితే పాకం చేసాము, చక్కగా బైండింగ్ ప్రాపర్టీస్ని ఇస్తూ ఉంటుంది. అవును, అండ్ ఆ కొబ్బరి వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. రెడీనా? లాస్యా మఖానా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. మఖానా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మఖానా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, మఖానా 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, నువ్వులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం
1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మఖానా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో మఖానీ వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. మళ్ళీ పాన్ లో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. మళ్ళీ పాన్ లో కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన కొబ్బరి పొడిని మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి, బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి పోసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఈ మఖానా మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లో ఒత్తుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మఖానా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ రెడీ.